మనిషి చాలా సందర్భాల్లో వాడే పదాల్లో తనకు తెలియకున్నా వాడే పదాల్లో ఒక పదం ప్రకృతి, నేచర్. ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం, జీవం, ప్రాణం. ఈ పదాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న పదాలు, వేరే వేరే కావు. అలాగని ఒక్కటి కావు, ఒకే విషయం యొక్క విభిన్నమైన ఎక్స్ప్రెషన్స్. ఒక జీన్ పాల్ సార్త్రే, లేకపోతే కిర్కెగార్డ్, లేకపోతే అయాన్ ర్యాండ్, ఇట్లాంటి వెస్టర్న్ ఫిలాసఫర్స్, థింకర్స్, వాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఒక డైమెన్షన్ ప్రకృతి అయితే ఈ భూమి మీద చాలామందికి ప్రకృతి అంటే ఏంటో తెలియనట్టే. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ పర్సీవ్ చేయగలిగితే స్పేస్ అండ్ టైమ్, రిలేషన్ బిట్వీన్ స్పేస్ అండ్ టైమ్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, మరి కామన్ మ్యాన్కి ఎలా అర్థమవుతుంది? ఒక సైంటిస్టు, ఒక ఫిలాసఫర్ దాన్ని లాజికల్గా ఈక్వేషన్స్తో చెప్పొచ్చు, అది అన్డినబుల్ ఫ్యాక్ట్ అండ్ దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ సో. కానీ ఒక లేమ్యాన్ ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఒక లేమ్యాన్, నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు, నేను కేంబ్రిడ్జ్లో చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి నా చుట్టూ మేధావులు, ఫిలాసఫర్స్, థింకర్స్ లేరు. అట్లాంటి పర్సన్ ప్రకృతిని ఎలా పర్సీవ్ చేశాడు, ఎలా చేస్తాడు, నేను ఎట్లా చేశాను? కొన్ని సంవత్సరాలు అసలు ప్రకృతి ఏమిటి అనే ప్రశ్నే రాలేదు నాలో. ఊరికే ఆడుకున్నా. క్వశ్చన్స్ అనేవి లేని మైండ్ నాకున్నది. ఎవరైనా ఏదైనా చెప్తే చేయడం, లేకపోతే చేయకపోవడం, ఏదైనా చూడడం కానీ అదేమిటి అనే ఆలోచనే రాకపోవడం, ఆడుకోవడం, ఇంతసేపు ఆడుకోవాలని తెలియకపోవడం, చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం కానీ అవి ఎందుకో తెలియకపోవడం. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచి నిరంతరం ఆట ఆట ఆట. సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, పర్టికులర్లీ ఫైన్ ఆర్ట్స్కి వచ్చిన తర్వాత, నేను మనిషిని, వస్తువుని, ప్రకృతిని, అంటే మెటీరియల్, స్పిరిట్ అండ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ దీస్ టూ, వాటిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారి నాకు ప్రశ్న వచ్చింది, అసలు ఏమిటి ప్రకృతి? నాకు తెలిసిన కొందరిని అడిగాను, ఏదేదో చెప్పారు. కానీ హఠాత్తుగా ఒక రెవల్యూషన్. ప్రకృతి అంటే వైవిధ్యం. మనం క్లాసికల్ మ్యూజిక్ అంటాం. మరి మ్యూజిక్కి, ట్రెడిషనల్ మ్యూజిక్కి, ట్రైబల్ మ్యూజిక్కి, క్లాసికల్ మ్యూజిక్కి ఉన్న తేడా ఏమిటి? వైవిధ్యమే. వై ట్రెడిషనల్ మ్యూజిక్ అంటే జానపదం లాంటిది ఈజ్ నాట్ కాల్డ్ క్లాసికల్ మ్యూజిక్? ద ఓన్లీ రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ నో వేరియేషన్. వైవిధ్యము లేదు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల, ఇక ఇదే కొనసాగుతుంది. 100 చరణాలు వచ్చినా ఇంతే ఉంటుంది. ఎందుకంటే పాడుకున్న వాళ్ళు, ఆ పాట రాసిన వాళ్ళు, దాన్ని కంపోజ్ చేసిన వాళ్ళు అంతా చదువులేని వాళ్ళు, సంగీతపరమైన చదువు లేని వాళ్ళు. అలాగని వాళ్ళని మనం డిస్రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు కాదు, అదొక వాస్తవం.
అదే ఇప్పుడు కర్ణాటక క్లాసికల్ తీసుకో, ఒక్క కంపోజిషన్ నేర్చుకోవడానికి ఒక్కొక్క పిల్లవాడికి సంవత్సరాలు పడుతుంది. చిన్న ఒక పేజీ కంపోజిషన్, ఒక్క రాగం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. నేను చూస్తున్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నా, ఇంకా సాధన చేస్తున్న వాళ్ళని. అంటే వాళ్ళందరికీ బ్రెయిన్ లేదని కాదు, ఆ సబ్జెక్ట్లో ఉన్న కాంప్లెక్సిటీ, ఆ రాగంలో ఉన్న వైవిధ్యం, అంటే అనంతమైన రూపాలు తీసుకోగలుగుతుంది ఆ రాగం. ఎనీ క్లాసిక్ లిటరేచర్, సంగీతానికి సంబంధించింది ఒక ఫేమస్ కంపోజిషన్ ఉంటుంది, భైరవి, దాంట్లో స్వరజతి, కామాక్షి అమ్మ. కొన్నేళ్ల నుంచి వాయించిన స్టిల్ ఇంకేదో మిగిలే ఉంటుంది. నేను సెమ్మంగుండి అయ్యంగార్ డాక్యుమెంటరీ చూసినప్పుడు, హీఈస్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్. అతను చెప్పింది ఏమిటి, నేను మొట్టమొదటిసారి కామాక్షి అంబ విన్నప్పుడు నాకు సంగీతం నేర్చుకోవాలన్న స్పృహ కలిగింది. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు పాడాడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? 80 ఏళ్ల వయసులో చెప్తున్నాడు. అది పాతగా అయిపోలే, స్టిల్ ఇట్ ఈజ్ న్యూ. శ్రీపాద పినాకపాణి గారని 100 ఏళ్ళు బతికి సంగీతాన్ని చివరి వరకు సాధన చేసిన ఒక గొప్పవాడు. అతని గురించి అతని శిష్యురాలు ఒకసారి నాతో ఏం చెప్పిందంటే, ఈమె వెళ్ళినప్పుడు ఆయన ఏమిటో దిగాలుగా ఉన్నాడంట. అప్పుడు ఆయన వయసు ఎంత? 92 సంవత్సరాలు, 93 సంవత్సరాలు. స్టిల్ హీ వాజ్ యాక్టివ్. ఏం మాస్టారు, ఏం గురువు గారు, ఎందుకు ఏడుస్తున్నారంటే, ఇందరి నుంచి ప్రయత్నిస్తున్నాను, ఎంత ప్రయత్నించినా ఈ భైరవి రాగం చిక్కడం లేదే అన్నాడు. ఆయన భైరవి రాగాన్ని పాడబట్టి 70 ఏళ్ళు అయింటుంది, అయినా చిక్కడం లేదు. వైవిధ్యం, కాంప్లెక్సిటీ అండ్ డైవర్సిటీ, ఈ రెండు ఒకటే నాణ్యం యొక్క 2 డైమెన్షన్స్. ఒక ఫ్లవర్, మన కళ్ళ ముందు విరబూసిన గులాబీ సింపుల్గా అందంగా అనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి తెలుస్తుంది ఎంత కాంప్లెక్స్ అది. మన హ్యూమన్ కాంప్రహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్ సరిపోదు ఒక గులాబీ పువ్వు యొక్క వికసించడం వెనుక ఉన్న రహస్యం అర్థం చేసుకోవడానికి. ఒక ప్లాస్టిక్ గులాబీ ఫ్లవర్ నిజమైన గులాబీ ఫ్లవర్ కంటే అందంగా ఉండొచ్చేమో. ఒక ప్లాస్టిక్ గులాబీ ఫ్లవర్ నిజమైన గులాబీ ఫ్లవర్ కంటే ఎక్కువ కాలం బతకొచ్చేమో. కానీ దాంట్లో ఉన్న సువాసన, లాలిత్యం దీనికి ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ గులాబీకి ఆ సువాసన? ఎక్కడి నుంచి వస్తుంది దానికి అంత లాలిత్యం? అంత పలచటి రేకులు ఎట్లా తయారవుతున్నాయి? కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే మాటిమాటికి చేసిన గులాబీ చెట్టుకు ఎందుకు బోరు రావడం లేదు? నువ్వు కాస్త నీళ్లు పోస్తావా, కొంచెం వర్షం పడిందా, కాస్త ఎండ తగిలిందా, అంటే పోలిక లేదు, విజయం లేదు, నేను అన్న భావన లేదు. అక్కడ ఉంటుంది వికాసం. సో ప్రకృతి అనేది డైవర్సిటీ. ప్రకృతి రిప్రజెంట్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ వేరియేషన్. ఒక అనిర్వచనీయమైన, అకారణమైన వైవిధ్యం ప్రకృతి. ప్రకృతి అనే ఒకానొక మిస్టరీ నుంచి బయటకు వచ్చింది ఏదైనా, మనిషి కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, పువ్వు కావచ్చు, ఏ ప్రాణి కావచ్చు, కంటికి కనపడని, కనిపించే గోచర ప్రాణులని ఏవైనా కావచ్చు, నీటిలోనివి, గ్రహాంతరాల్లో ఉండేటువంటి మనకు కనబడని, మనం అందుకోలేని, మనం ఎప్పటికీ చూడని రకరకాల ప్రాణులు, ఇవన్నీ ప్రకృతి అనే ఒక మూలం నుంచి వచ్చినవే. అవే ప్రకృతి. అక్కడి నుంచే వస్తాయి, అక్కడే ఉంటాయి, అక్కడే కలిసిపోతాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఒకటే అంతఃస్రోతతో కలిసి ఉంది. దే డోంట్ లుక్ ఐడెంటికల్ ఎట్ ఆల్. ఏ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ ముఖ కవళికలు కలవవు, గొంతులు కలవవు, ఫింగర్ ప్రింట్స్ కలవవు. ఇప్పుడు మన టెక్నాలజీలో ఫింగర్ ప్రింట్స్ మనం వాడుతున్నామంటే హ్యూమన్ యొక్క ట్రస్ట్కి పరాకాష్ట కాదు ప్రకృతి నమ్మడం అనేది. అంటే కొన్ని లక్షల శాంపిల్స్ చూసి చివరికి నిర్ధారణకు వచ్చారు సైంటిస్టులు, ఏ ఇద్దరి బొటనవేలు ముద్రలు ఒకేలా ఉండవు. ఉండొచ్చు కదా,
ఏ 2 పుష్పజాతులు ఒకలా ఉండవు. మనకు అనిపిస్తుంది కాకులన్నీ ఒకేలా అరుస్తాయని, ఒకేలా ఏం అరవవు. నువ్వు ఎప్పుడు అటెన్షన్ పే చేయలేదు కాబట్టి అన్ని కాకుల గోల ఒకటే. కుక్కకి బెంజ్ కార్ అయినా ఒకటే, మారుతి కార్ అయినా ఒకటే. అది ఏ కారును చూసినా అరుస్తుంది, దానికి అన్ని కార్లే. కానీ ఒక మెకానిక్కి బెంజ్ కార్ వేరు, మారుతి కార్ వేరు, స్కోడా వేరు, క్యాడిల్లాక్ వేరు. ఆ వైవిధ్యాన్ని, ఆ వేరియేషన్ని గుర్తించే సామర్థ్యం ఎవరికి ఉంటుందో వాడికి కనిపిస్తుంది. ఒక బెంజ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఎంప్లాయీకి బెంజ్ కార్లలోనే చాలా వైవిధ్యాలు కనిపిస్తాయి. అట్లా లోబడికి వెళుతున్న కొద్దీ రామిఫికేషన్ అయితేనే ఉంటుంది, డివైడింగ్. కానీ ఇవన్నీ మన అందరికి కంటికి కనిపించిన ఒకనొక అంతఃశ్రోతతో ముడిపడి ఉంది. అది శ్వాస అవ్వచ్చు. నీ ముఖం నా ముఖం వేరే, బట్ ఇద్దరి శ్వాస ఒకటే. నీ గొంతు నా గొంతు వేరే, కానీ ఇద్దరు చెప్పాలని ప్రయత్నం చేస్తున్న విషయం ఒకటే. నువ్వు ఉండే ఊరు వేరే, నేనుండే ఊరు వేరే, కానీ మన ఇద్దరి కాళ్ళ కింద ఉన్న భూమి ఒకటే. సో అంతఃశ్రోత ఒకటే. సో మూలాన్ని పట్టుకున్నవాడు ఆధ్యాత్మికతలోకి, ఈ పై విషయాల్ని పట్టుకున్నవాడు ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ప్రపంచంలోకి అడుగుపెట్టినవాడు తప్పకుండా బాధపడి తీరుతాడు. వాడు అన్నీ పొందొచ్చు, కానీ అది దాని యొక్క మూలం వాడికి తెలియదు కదా. కానీ ప్రకృతిలోకి అడుగుపెట్టినవాడు, ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నవాడు, వాడి దగ్గర ఏమి ఉండకపోవచ్చు, బట్ హీ నోస్ ద సోర్స్. ఎక్కడి నుంచి తన పుట్టుక జరిగింది, ఎక్కడ తను ఉంటున్నాడు, ఎక్కడికి తను పోతున్నాడు. నేను రీసెంట్లీ ఒక సైన్స్ డాక్యుమెంటరీ చూసినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. నాకు ఆ పేర్లు సరిగ్గా తెలియదు, కానీ ఆ డాక్యుమెంటరీలో ఒక్కొక్క గ్రహం ఎంతెంత సైజు ఉంటుంది, ఆ గ్రహం కంటే ఇంకో గ్రహం ఎంత పెద్ద ఉంటుందని చెప్తూ వీడియో తీసి చూపిస్తున్నారు. అట్లా భూమి తర్వాత జూపిటర్, అంగారకుడు, నెప్ట్యూన్, ఇట్లా జూమ్ అవుట్ పోతూ ఉంటే ఈ గ్రహాలన్నీ ఒక సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అట్లా జూమ్ అవుట్ అయిపోతే అట్లాంటి కొన్ని లక్షల సూర్యుళ్ళు, ఆ లక్షల సూర్యుల చుట్టూ కొన్ని లక్షల గ్రహాలు, కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఇంకా జూమ్ అవుట్ అవుతూ పోతే అవంతా ఒక పాలపుంతలో ఉన్నాయి. ఇంకా దూరం నుంచి చూస్తే అట్లాంటి పాలపుంతలన్నీ కలిసి, కొన్ని కోట్ల పాలపుంతలన్నీ కలిసి ఒక తెల్లటి ఫార్మేషన్ క్రియేట్ అయింది. మిల్కీ వే అనేదో అంటున్నారు దాన్ని. మళ్ళీ ఇంకా దూరం వెళితే అట్లాంటి మిల్కీ వేలు, కొన్ని కోట్ల మిల్కీ వేలు కలిసి ఒక కాస్మిక్ వెబ్ ఏర్పడ్డది, అంటే పాలకుంతల వల ఏర్పడ్డది. అట్లాగే వెనక్కి వెళుతూ ఉంటే అదంతా కలిపి ఒక గ్యాలక్సీ అయింది. అట్లా వెళుతూ ఉంటే అట్లాంటి గ్యాలక్సీలు కోట్లు ఉన్నాయి. అట్లా వెళుతూ ఉంటే ఇట్లాంటి గ్యాలక్సీలన్నీ కలిగి ఉన్న ఒకానొక గ్యాలక్సీ ఇంకొకటి ఉంది. ఇంకా అట్లా వెనక్కి వెళితే ఇంకెన్నెన్నో గ్యాలక్సీ. నువ్వు ఎవడు రాబాయ్? యు ఆర్ జస్ట్ నోబడీ. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే వాటిని వెనక పరుగు పెట్టి అలసిపోయే బదులు ప్రకృతిలో మనిషి సేద తీరితే ఆ వైవిధ్యాన్ని సాధారణమైన కళ్ళతో చూడొచ్చు, అనుభవించవచ్చు, కానీ చెప్పలేకపోవచ్చు. రసో వైసా రిస.